జై శ్రీమన్నారాయణ. రుగడపోలమ్మ మాతాకి జై. రుగడపోలమ్మ మాతాకు జై. మాది సుభద్ర గ్రామము, పార్వతీపురం, మన్యం జిల్లా. ఇక్కడ అమ్మవారిని ప్రతి ఏడాది కూడా రుగడపోలమ్మ తల్లి అమ్మవారి పేరు తీసుకొస్తాము. అయితే ఆదివారం 22వ తేదీ చాటింపు ఉంటుంది గ్రామం మొత్తం. ఆ 23వ తేదీ సోమవారం అమ్మవారిని కొని తీసుకొస్తారు. మంగళవారం అమ్మవారు అలసట ఉంటుంది కాబట్టి అలసట సేద తీర్చుకొని ఈ బుధవారం నుంచి, ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడా అమ్మవారిని ఊరు తిరువీధుల్లో ఈ ఘటాల రూపంలో ఇద్దరు భక్తులు ఘటాలు ఉంచుతారు తల మీద. ఆ చుట్టూ తిప్పుతాము. ఈ ఉత్సవాలు బాగా ఘనంగా జరుపుకుంటాము. అమ్మవారి దైవంలో ప్రతి ఏడాది కూడా చుట్టుపక్కల గ్రామాల పంటలు పోయినా కానీ సుభద్ర గ్రామానికి పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి. అట్లాగే మాకు ఈ గ్రామానికి అమ్మవారికి ఈ సంబంధించి ప్రధాన పూజారి కర్రి ధనంజయ నాయుడు గారు, అట్లాగే అమ్మ భవానీ భక్తురాలు అమ్మడమ్మ మడక. నా పేరు మీకు ఎలా తెలిసినటువంటిదే, శ్రీనివాస్. అట్లాగే అయితే ఈ 15 రోజులు కూడా అమ్మవారి తాలూకా 11వ తారీఖు వరకు కూడా ఈ ఘటాలను ఈ భక్తులు ఇద్దరు కూడా నియమనిష్టలతో అమ్మవారి భవానీ రూపంలోనే వారిని అమ్మవారు వారి పైన ఉంటారు. ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉండేటటువంటి విధంగా అమ్మవారి సేవలో వాళ్ళు ఉంటూ అమ్మవారు కూడా అలాగే వారిని కరుణిస్తారు, అనుగ్రహిస్తారు. కాబట్టి ఎవరికి ఎటువంటి కాలు నొప్పులు కానీ ఎటువంటి అలసట కానీ ఇట్లాంటిది ఉండదు. రుగడపోలమ్మ తల్లి అట్లాంటి మహత్యం కలిగినటువంటిది. ఈ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటూ వెళ్తారు, ముడుపులు కట్టుకుంటూ వెళ్తారు. అట్లాంటి సుభిక్షమైనటువంటి తల్లి. రుగడపోల మాతాకు జై. రుగడపోల మాతాకు జై. రుగడపోల మాతాకు జై. ఇటు చూడండి మీ ఇద్దరు. రుగడపోల మాతాకు జై. వీళ్ళు అంతమంది కూడా అమ్మవారి సేవకులు. అమ్మవారికి గుగ్గులం ఒకరు వేస్తారు, అట్లాగే అమ్మవారికి దిమిటి పట్టుకుంటారు. అమ్మవారికి డప్పులతో తిరువీధుల్లో మా గ్రామంలో తీసుకువెళ్తాము. అమ్మవారి ఉత్సవాలని అలాగా జరిపించుకుంటాము. లైటింగ్ అని, డప్పులని. ఒకసారి ఆ డప్పు వాయిద్యాన్ని కూడా విందాము.